బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు చేరుకుంది. అంటే ఈ రోజుతో మనమందరం బిగ్ బాస్ సీజన్ 8 కి గుడ్ బై చెప్పేయాల్సిందే. గుడ్ బై చెప్పేసే ముందు గ్రాండ్ ఫినాలే అంటూ ఎవరు విన్నరు తెలియచేయబోతారు. ఇక బిగ్ బాస్ సీజన్ 8 కి ఎవరు విజయాన్ని సొంతం చేసుకుంటారు అని చాలా ఆసక్తిగా మారిందని చెప్పాలి. ఇక టాప్ 5 లో ఉన్న కంటెస్టెంట్స్ విషయానికి వస్తే ప్రేరణ, నిఖిల్, నబీల్ అలానే అవినాష్ తో పాటుగా మనకి హౌస్ లో గౌతమ్ కూడా ఉన్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గా ఎంట్రీ ఇచ్చిన అవినాష్ మరియు గౌతమ్ టాప్ 5 కి చేరుకున్నారు. అలానే పాత కంటెస్టెంట్స్ గా నిఖిల్, ప్రేరణ, నబీల్ అయితే ఉన్నారు. ఇక హౌస్ లో వీరి ముగ్గురులో ఎవరు విజయాన్ని సొంతం చేసుకుంటారు, వీరు ఐదుగురులో అన్నది ఆసక్తిగా మారటంతో పాటు ఇక టాప్ 5 కంటెస్టెంట్స్ ని మీట్ అవ్వటం కోసం ఈ రోజు బిగ్ బాస్ సీజన్ 8 హౌస్ లోకి యాంకర్ సుమ అయితే ఎంట్రీ ఇవ్వబోతున్నారు. యాంకర్ సుమ హౌస్ లోకి వెళ్లి క్యాష్ ప్రైజ్ ని ఆఫర్ చేయబోతున్నారట కంటెస్టెంట్స్ కు. ఏ కంటెస్టెంట్స్ అయితే ఇక లోపలికి వచ్చిన సుమాతో బాగా మాట్లాడటం అలానే క్యాష్ కి యాక్సెప్ట్ చేస్తారో సుమాతో పాటుగా బయటికి రావాల్సి ఉంటుంది. ఇక సుమ కొన్ని ఫన్ గేమ్స్ ని కూడా కండక్ట్ చేయబోతున్నట్టుగా హౌస్ లో తెలుస్తుంది. అయితే మనకి గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ టెలికాస్ట్ మాత్రం సండే రోజు ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఈ రోజు అయితే అక్కినేని నాగార్జున గారు షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఇక గ్రాండ్ ఫినాలే దద్దరిల్లిపోబోతుంది. ఏ కంటెస్టెంట్ విజయాన్ని సొంతం చేసుకుంటారు అన్నది మాత్రం చాలా ఆసక్తిగానే మారింది. ఇక చాలా మంది గౌతమ్ అలానే నిఖిల్ వీళ్ళిద్దరి మధ్య రన్నర్ అలానే విన్నర్ ఉంటారు అని డిసైడ్ అయితే అయిపోయారు. మిగతా ముగ్గురు కంటెస్టెంట్స్ ఎవరైనా బ్రీట్ కేస్ ని ఆఫర్ ని యాక్సెప్ట్ చేసి బయటకు వస్తారా అన్నది ఆసక్తిగా మారింది. మోస్ట్ ప్రాబబ్లీ అవినాష్ బ్రీట్ కేస్ ని యాక్సెప్ట్ చేసి బయటకు వచ్చే ఛాన్సెస్ కూడా హైగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే అవినాష్ టాప్ 5 లో ఉండడు అనే ఎక్కువ కాన్ఫిడెన్స్ తో ఉండేవాడు. కానీ టికెట్ టు ఫినాలే ద్వారా గ్రాండ్ ఫినాలే వరకు చేరుకున్నాడు కాబట్టి వచ్చిన క్యాష్ ని ఎందుకు వదులుకోవటం అనే ఒక ఆలోచన కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా అవినాష్ బ్రీట్ కేస్ పట్టుకొని బయటకు వచ్చే ఛాన్సెస్ హైగా కనిపిస్తున్నాయి. మరి వీరి ఐదుగురులో ఎవరు బ్రీట్ కేస్ పట్టుకొని బయటకు వచ్చేస్తారు, ఎవరు విన్నర్ రన్నర్ గా నిలబడతారు స్టేజ్ పైన అని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు.